సంకల్ప బలంతో 14 సంవత్సరాలుగా అపర భద్రాద్రిగా పేరు కలిసినటువంటి సిరిసనగల్ల శ్రీరామచంద్రుడు మీసాల రామచంద్రుని యొక్క ర్యాలీ అంగరంగ వైభవంగా సంవత్సరము దినదిన అభివృద్ధి సంవత్సర అభివృద్ధి అంతకు ఇంతై భక్తితో భక్తి పరవరిషంతో ఆర్కపల్లి శ్రీ 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 కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి కొత్త భవన్లపల్లి పాత భవన్లపల్లి మాడుగుల సెంటర్ ఏదైతే ఎక్స్రోడ్ వస్తుందో భవన్లపల్లికి అక్కడి నుంచి సో 20 వివిధ గ్రామాలలో తిరుగుతూ వీడికి చేరుకొని అంగరంగ వైభవంగా భక్తులందరితోటి జై శ్రీరామ్ అనే నినాదాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది. సో ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా V3 న్యూస్లో చూద్దాం. जय श्री राम 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 राम लक्ष्मण जाल की हनुमान की राम लक्ष्मण जाल की जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय लक्ष्मण की जय श्री राम 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 श्री राम राम लक्ष्मण जाल की जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जाल की जय बोलो हनुमान की राम लक्ष्मण जाल की जय बोलो हनुमान की जय श्री राम 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 అందరు కూడా దూరం పంపించదు కదా అందరి దగ్గర కూడా దూరం పంపించదు ఒకసారి వద్దు గ్రామ పెద్దలందరికీ కూడా యువకులకు మీ అందరు కూడా పేరున ఆ శ్రీరాముని ఆశీర్వాదం ఉండాలని మీ అందరికీ పేరున నా మనసు పూర్తిగా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈ ర్యాలీ నా ఒక్కరి కోసం కాదు మనం అందరం కూడా ఈ యొక్క ఆర్కపల్లి గ్రామ ప్రజలందరి మీద ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని 14 సంవత్సరాల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి కొంతమంది యువకులు వారి తర్వాత ఈ ర్యాలీని మనకు అప్పచెప్పడం జరిగింది. దండు సురేష్ లక్ష్మణాచారి వారితో పాటు చాలా మంది ఉన్నారు మిత్రులు ఐశ్వర్ వీళ్ళంతా పెద్ద ఎత్తునప్పుడు ఈ ర్యాలీని తీసేది. ఈ ర్యాలీ అదే విధంగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ ర్యాలీ కొంచెం సెంటర్ వరకు పోయి అక్కడికి వెళ్ళి రిటర్న్ మళ్ళాలి. సెంటర్ వరకు పోయి స్టార్ట్. జై శ్రీరామ్ పాట పెడతాము. అరే
నెరవేర్చాలని అయోధ్యలో రామ మందిరం నిర్మించడం సిరిసనగర్ల అప్రభద్రాద్రిగా పేరుగాంచిన సిరిసనగర్ల సీతారామచంద్ర స్వామి దేవాలయం ఏదైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి జరిగిందో అట్లా అభివృద్ధి జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంత ముద్దు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సిరిసనగర్ల దేవాలయాన్ని అభివృద్ధి చేసి మీ యొక్క నిజాయితీని చాటుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఆ యొక్క సీతారాముల ఆశీస్సులు మీపై ఉండి ఈ యొక్క సిరిసనగర్ల సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత 14 సంవత్సరాల నుంచి ర్యాలీ తీస్తున్నాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశము హిందువుల ఐక్యత చాటుతూ ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఇంటికొక బండికి ఒక జెండా చొప్పున హిందూ బంధువులందరూ తరలి రావాలనే సంకల్పంతో ర్యాలీ తీస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాశీ శ్రీరామ్ స్టార్ట్ అయిన శ్రీరామచంద్ర ర్యాలీ బ్రాహ్మణపల్లి వరకు వచ్చినది. ఇప్పటికి చాలా మంది జనాలు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇంకొంచెం సేపట్లో మీసాల రామయ్య సిరిసనగర్ల కొండపైకి వెళ్ళబోతున్నాము. కాబట్టి భక్తులందరూ అత్యధిక జనం పాల్గొని ఈ శ్రీరామచంద్ర ర్యాలీ దిగ్విజయంగా చేయగలరని మా యొక్క మనవి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విజయవంతమైంది. ఎలాగంటే మేము గత 14 సంవత్సరాల కంటే చాలా కృషి చేసినాం. దాని ఫలితం ఈరోజు మాకు దక్కింది. లక్షలాది మందిగా మేమైతే పిలిపించు లక్షలాది మంది అని ఈరోజు లక్షలాది మంది తరలి వచ్చారు. మా ర్యాలీ చాలా విజయవంతమైంది. దీన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ కొట్టువచ్చిన సహకరించి ఈ యొక్క రాముని యొక్క సిద్ధాంతాలను రాముడు ఏ విధంగా భార్య భర్త అంటే ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ములంటే ఏ విధంగా ఉండాలి, అత్తజల్లంటే ఏ విధంగా ఉండాలి, దేశ ప్రజలకు యావత్తు మహానుభావుడు ఆ శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తి మనమందరం తెలుసుకోవాలి. ఆయన అడుగుతున్న రాముడు నీతిపరుడు, నిజాయితీపరుడు, పాలించాలి. ఇవన్నీ తెలిసినటువంటి మహాయోధుడు. కాబట్టి రామలపల్లి ప్రజలందరూ కూడా ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. Come on.
రన్నింగ్ అంటే మమ్మల్ని అక్కడ సైడ్ నుంచి చూడనా కానీ ఇందులో మనం ఇక మనం ఏది చెడ్డ
మన కార్లోనే వచ్చారు. హైవేకి వచ్చాక రైట్ సైడ్ పోయిండు. మన ఇంటికి కూడా వచ్చేవాడి కారు మా దోస్తు. మనము 14 రోజులు దీక్ష చేసి 14 సంవత్సరాల నుంచి ఏదైతే ర్యాలీ చేస్తున్నామో అదే ఇక్కడ వచ్చినటువంటి అపర భద్రాద్రిగా పేరుగాంచిన సిరిసనగల్ల సీతారామచంద్ర స్వామి దేవాలయము. హిందువులంతా ఐక్యత ఉండాలని, హిందూ బంధువులంతా కూడా ఒక వేదిక మీదకి రావాలని గత 14 సంవత్సరాల నుంచి మనం ఏదైతే లైవ్ తీస్తున్నామో, అది ర్యాలీ తీస్తున్నామో, రామదండు ర్యాలీ, అదే ఇక్కడ చేరుకున్నాం. మనం ఇప్పుడు సిరిసనగల్ల సీతారామచంద్ర స్వామి దేవాలయం ఇదే. ఇక్కడ చేరుకున్నాం. ఈ దేవాలయం అభివృద్ధి కావాలని గత 14 సంవత్సరాల నుంచి మేము పాదయాత్ర చేస్తూ ప్రతి పల్లె ప్రతి గ్రామం తిరుగుతూ హిందువులని ఐక్యత చేస్తున్నటువంటి ఈ రామాలయం కోసము మేము 42 రోజులు ఉపవాస దీక్షలు చేసి ఇక్కడ ఈ యొక్క రాముని యొక్క ప్రతిష్ట చెప్పుతూ ఈ రామాలయము అక్కడ ఏదైతే లక్ష్మీ నరసింహ దేవాలయం ఉందో యాదాద్రి అక్కడ ఎట్లా డెవలప్ అయిందో ఈ దేవాలయం కూడా డెవలప్ కావాలని మేము సంకల్పించాము. ఈ ర్యాలీకి సహకరించినటువంటి హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. 1,00,000 మందితో రామదండు ఇదే. ఇక్కడనే మనము అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఈ ప్రపంచంలో ఎక్కడ లేని రామాలయం మీసాల రామచంద్ర స్వామి ఇక్కడనే ఉంది. కాబట్టి ఈ దేవాలయం అభివృద్ధి కావాలని గత 14 సంవత్సరాల నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున రామదండు ర్యాలీతో ఇక్కడికి రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవాలయాన్ని అత్యురాత్రిగా డెవలప్ చేయాలని ప్రాంత వాసి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఎందుకంటే ఇది చాలా ప్రాంతాల దేవాలయం. ఈ దేవాలయాన్ని డెవలప్ చేయాల్సిందిగా మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాబట్టి దీన్ని ప్రత్యేకంగా తీర్చి 100 కోట్లు కేటాయించి ముఖ్యమంత్రి గారిని డెవలప్ చేయాలని వారిని కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై ఎన్నడైనా 1,00,000 భక్తులతోటి కోరుతున్నాము. అందరూ ఐక్యమత్యంతో ఉండాలని. జై శ్రీరామ్. 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్. 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 వాళ్ళు హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ గురించి అడిగి నీ గురించి అడిగి చెప్తా. నువ్వు విఐపి దర్శనానికి వచ్చుతాయి. విఐపి దర్శనానికి వచ్చుతాయి నాకు రామదండు శ్రీనివాస్.
సో ఈరోజు అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి మీసాల రామచంద్రన్ చూసినందుకు ఈరోజు మరి ఎంపీ నాలుగర్ల ఎంపీ గారు మల్రవి గారు వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈ రామాలయం భద్రాచల రాముడు ఎంత ప్రాశస్త్యం ఉందో అదే రకంగా ఈ రామాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందిన రామాలయం. ఈ సిరసనగళ్ళ రామాలయాన్ని అభివృద్ధి చేయడానికి 50 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి త్వరలోనే శాంక్షన్ చేయించి ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు తీసుకుంటాం. ఇప్పుడే మన జూపల్లి కృష్ణారావు గారు కల్చరల్ మినిస్టరు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఇక్కడ ఉండి వారి సౌకర్యాల కోసం ఆ 2 కోట్లు ఉపయోగిస్తాం. 50 కోట్లతోనే పూర్తిగా దీన్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది. దక్షిణ భారతదేశము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి సిరసనగల్ల శ్రీరామచంద్రుడు, మీసాల గల రామచంద్రుడు, కొచ్చిన కొంగు బంగారంగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి 12 రోజులు జాతర జరుగుతున్నటువంటి కళ్యాణానికి అపురూపకంగా జరుగుతున్నటువంటి సిరసనగల్లలో ఈరోజు మరి పొల్యూషన్ బోర్డు మెంబర్ అలాగే మాజీ జిల్లా చైర్మన్ బాలాసింగ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు నిత్యం ప్రతిసారి కూడా దేవుడి దగ్గరకు వచ్చి వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటారు. వారిలోనే వారు మాట తెచ్చుకున్నారు. నమస్తే అండి. నమస్కారం. నేను బాలాజీ సింగ్, నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ ఎక్స్ వైస్ చైర్మన్, అలాగే స్టేట్ ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. మా యొక్క ఈ సిరిసనగండ్ల శ్రీరామచంద్ర వారి దేవస్థానము దక్షిణ భద్రాద్రిగా పేరుగాంచినటువంటి దేవస్థానము. దీని యొక్క ప్రశస్తం చాలా గొప్పది, అత్యంత పురాతనమైనది. భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే కొలువుదీరిండో ఇక్కడ ఈ దక్షిణ తెలంగాణలో కూడా ఈ రామచంద్రుడు సిరిసనగండ్ల గుట్టపై అనాదిగా పూజలు అందుకుంటున్నటువంటి దేవదేవుడు. మేము గత కొంతకాలంగా ఈ ప్రాంతానికిలో రాజకీయ తెలంగాణ మూమెంట్లో వచ్చిన తర్వాత రాజకీయాల్లో కొంత ప్రభుత్వాలలో ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ దేవస్థానాన్ని కొంతనే అభివృద్ధి చేయడం జరిగింది. అదృష్టవశాత్తు గతంలో ఈ గుడికి యాదాద్రి గుడికి ఎవరైతే ఆర్కిటెక్టర్ ఉన్నాడో అతనితో ఒక 30 కోట్లతోని మంచిగా ప్రాకారము, ఒక కొలను, అలాగే ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం కోసం బడ్జెట్స్ ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఆ పని మేము సాధించుకోలేకపోయినాము. ఇప్పుడు అనుకోకుండా మా ప్రజలందరి అభిష్టం మేరకు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడే కొడంగల్ వాసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినారు. ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ యొక్క దేవస్థానానికి తప్పకుండా అతని జీవితాన్ని అందించి ఏదైతే బడ్జెట్ ఇదైతే మేము 30 crores ఏదైతే అనుకున్నామో అది ఇప్పుడు దాదాపు ఒక 20 crores పెరిగి 50 దాకా అయ్యిండొచ్చు. దీన్ని ప్రజెంటేషన్ చేయాలని చెప్పి జూపల్లి కృష్ణారావు గారికి, అట్లాగే ఎంపీ మల్లురవి గారికి, వంశీకృష్ణ ఎమ్మెల్యే గారికి, నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించడం జరిగింది. ఇప్పుడే మంత్రి గారు, ఎంపీ గారు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ గుడికి మహార్దశ తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది. ఇక్కడ నిన్న జరిగిన మాస కళ్యాణంలో 15,000 మంది వచ్చినారు. ఈరోజు కళ్యాణంలో దాదాపు 25-30 వేల మంది
నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఇక్కడ శ్రీరామచంద్ర వారు కళ్యాణం చేసుకుంటారు. అట్లాగే 9వ తేదీ రాత్రి 3.5 లక్షల నుండి 4 లక్షల 5 లక్షల వరకు ప్రజలు వస్తారు. పెద్ద తేరు ప్రోగ్రాము. ఈ ప్రాంతమంతా చీమల పుట్టలాగా మంది వస్తారు కాబట్టి ఇక్కడ వసతులను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుడిని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము గాఢంగా విశ్వసిస్తున్నాము. తప్పకుండా మంత్రులకు మరొకసారి రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లేసి ఈ దేవస్థానానికి తక్కువలో తక్కువ 50 కోట్లు ప్రాకారము, ఒక కళ్యాణ మండపము, ఒక కొలను ఏర్పాటు చేసి ఈ దేవదేవుని ఆశీస్సులు పొందాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి సాదరంగా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఈరోజు ఏదైతే మనము ఆర్కపల్లి కొనసాగిందో రామదండు ర్యాలీ 100% హిందూ బంధువులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి హిందూ మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే వారు కూడా మాతో పాటు గత 14 రోజుల నుంచి దాదాపు మాకన్నా ఒక వంతు ఎక్కువనే వాళ్ళు ఈ కార్యక్రమంలో భాగస్వాములై అందరికీ కూడా ప్రచారం చేస్తూ వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఆర్కపల్లితో పాటు మాడుగుల మండలం, పక్కన ఉన్నటువంటి చింతపల్లి మండలం, ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము 14 సంవత్సరాల నుంచి తీస్తున్నటువంటి ఈ ర్యాలీ ప్రతి ఇయర్ కూడా పెంచుకుంటూ వస్తున్నాం. కానీ ఎక్కడ కూడా నిరుత్సాహంతో ఎన్నిక జరగకుండా ఈ యొక్క రాములవారి ఆశీస్సులతోటి ఈ ర్యాలీ ముందుకు సాగుతుంది. ఈ ర్యాలీ మొత్తం కూడా 100% సక్సెస్ అయింది. అందరికీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. జయ బలో కాశీ విశ్వేశ వీరాంజనేయ సాయి భగవాన్కి జై. ఈరోజు శ్రీరామదండు ర్యాలీ సందర్భంగా గ్రామం ఆర్కపల్లి నుంచి గత 14 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా శ్రీరామదండు ర్యాలీ తీస్తున్నాము. ఈరోజు కూడా చాలా బ్రహ్మాండంగా తీసినాము. ఈ ర్యాలీలో మ్యాక్సిమం ఎంతోమంది, అసలు ఒక 2-3 కిలోమీటర్ల ఒక లైన్ కంటిన్యూ ఉంది. ర్యాలీ చాలా 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 బ్రహ్మాండంగా జరిగింది. ఈ సిరిసినగర్ల మీసాల రామయ్య స్వామి దయ వల్ల, ఆర్కపల్లి శివుని వల్ల, వీర హనుమాన్ వల్ల ఈ ర్యాలీ ఇంకా మరీ ఎక్కువ డెవలప్ కావాలని ఈ ర్యాలీ తీయడానికి సంకల్పించిన దండు శ్రీనివాస్, దేవుడు శ్రీను, జగన్, ఈ మిగతా వాళ్ళందరూ కార్యకర్తలందరూ వాళ్ళందరికీ ఇంకా బాగా బలం ఇచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బాగా ఇంకా తీయాలని ఈ కవరేజ్ మొత్తం తీస్తున్న V3 న్యూస్ ఛానల్కి కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ శ్రీరామదండు ర్యాలీకి తరలి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు. ఇంతమంది వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు మా శ్రీరామదండు తరపుకి వెళ్ళి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. వాళ్ళు ప్రతి సంవత్సరం మేము చేసే కార్యక్రమాలకు ఇంకా బాగా చేయాలని, మీరు ఇంకా మాకు బాగా ఎంకరేజ్ చేయాలని, పబ్లిసిటీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీరామ్. సో చూశారు కదా, ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఈ శ్రీరాముని కళ్యాణము, ఈ ర్యాలీ మొత్తం కూడా ప్రతి సంవత్సరము మీ యొక్క కనుల విందుగా మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. జై శ్రీరామ్.